2028లో తెలంగాణ సీఎంగా ఎవరైతారని ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెడుతున్నారు చాలామంది. సో, దాంట్లో మరి రేసులో ముందుగా రేవంత్ రెడ్డి అయితే ఉంటారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ సీఎంగా ఇప్పుడు అధికారంలో ఉన్నారు. సో, దాంట్లో ముఖ్యమంత్రిగా 2.5 ఏళ్ల పాలన కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. మరొక 2.5 ఏళ్లలో కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు. సో, అయితే ఆయన ఈ మధ్య కాలంలో చాలా బహిరంగ వేదికల మీద చెప్తున్నారు. సో, తెలంగాణకు మరొక 10 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటానని కాన్ఫిడెన్స్‌గా చెప్తున్నారు. దాంట్లో 2047 విజన్‌లో మరి చూసుకున్నట్టయితే $3 ట్రిలియన్ ఎకానమీకి సాధించుదాము తెలంగాణ అని చెప్పి ఒక భారీ లక్ష్యం పెట్టుకున్నారు. సో, ఇప్పుడు 2026లో మనం ఉన్నాం గనుక 43 వరకు మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం 2047 ఏదైతే మరి 1947లో మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా బీజేపీ ఒక టార్గెట్ పెట్టుకున్న సంగతి మనకు తెలిసింది. అదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి 2047కు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దాంట్లో $3 ట్రిలియన్ ఎకానమీ సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. అదే క్రమంలో సో $1 ట్రిలియన్ 2034 కూడా చేరుకుంటామని ఆయన చెప్తున్న నేపథ్యంలో సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2047 వరకు నేనే సీఎంగా ఉంటాననే ఒక ఆశ అయితే ఆయనకు ఉన్నట్టు తెలుస్తుంది. సో, దాంట్లో సీఎం పదవిపై ఎవరైనా మాట్లాడతారు. 25-30 సంవత్సరాలు మేమే సీఎంగా ఉంటామని చెప్పుకుంటారు. అది కామన్. గతంలో కేసీఆర్ కూడా ఉద్యమ నాయకుడిగా 14 సంవత్సరాలు తెలంగాణ 4 కోట్ల ప్రజలతో కలిసి మరి పోరాటం చేయడం కావచ్చు. అదే క్రమంలో తెలంగాణను సాధించిన తర్వాత మొదటిసారి 66 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటే టీఆర్ఎస్ పార్టీ, తర్వాత రెండోసారి జరిగిన ఎన్నికల్లో 88 స్థానాల్లో మరి టీఆర్ఎస్ అభ్యర్థులను ఎమ్మెల్యేలుగా గెలిపించి మరి ఇక ఓవరాల్గా తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసీఆర్ స్థాపించిన పార్టీకి కేసీఆర్కు మరి ఎమ్మెల్యేలను గెలిపించి తెలంగాణ ప్రజలు ఆ రకంగా మద్దతు తెలిపారు. సో, దీంట్లో మరి కేసీఆర్ కూడా అనుకున్నారు ఒక 30 సంవత్సరాల వరకు టీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉంటుంది. ఇక టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేదు. మరి కాంగ్రెస్ ఎక్కడో బంగాళాఖాతంలో కలిసిపోయిందని ప్రచారం కావచ్చు. అదే క్రమంలో బీజేపీ కూడా ఆ స్థాయిలో లేదని చెప్పి అనుకున్నారు. కానీ 10 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి జరిగిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు మరి కేసీఆర్ను ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోబెట్టారు. కేవలం 39 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఎమ్మెల్యేలను అభ్యర్థులను గెలిపించారు. సో, ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు కేసీఆర్, ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్, అదే క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక బండి సంజయ్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే 2022 ఒక ఏడాది ముందు వరకు కూడా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. సో, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే స్థాయి కూడా పార్టీని తీసుకొచ్చారు. సో, రాష్ట్ర అధ్యక్షుడిగా పూర్తి స్థాయిలో మరి కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రజా సంగ్రామ యాత్రలు చేయడం కావచ్చు. తెలంగాణలో బీజేపీ ఒక రేంజ్లో ఆ గ్రాఫ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. సో, బండి సంజయ్ కూడా మరి ఇక ఖచ్చితంగా నేనే కాబోయే సీఎం అని చెప్పి ఏదైతే 2022లో తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న క్రమంలో ఆయన కూడా చెప్పుకున్నారు. తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను సీఎం కాబోతున్నానని చెప్పి జరిగిన ప్రచారం కావచ్చు. సో, ఈ ముగ్గురితో పాటు అంటే ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, అదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇక మరి బీజేపీ పార్టీకి సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న మరి పార్టీకి సంబంధించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, వీళ్ళు ముగ్గురైతే సీఎం రేస్లో ఉంటారు. ఇక 2028లో సీఎం ఎవరు అవుతారు అంటే సహజంగా ఈ ముగ్గురు పేర్లతో పాటు అంటే రేవంత్ రెడ్డి, కేసీఆర్తో పాటు బండి సంజయ్, ఈ ముగ్గురు పేర్లతో పాటు కవిత కూడా ఈ మధ్య కాలంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేను కూడా ముఖ్యమంత్రిని అవుతా, అప్పుడు అందరి అవినీతి అంతు చూస్తానని చెప్పడం కావచ్చు. సో, మొత్తానికి పార్టీ పెడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతితో ఆమె తెలంగాణ జాగృతి జనం బాట పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సో, మొత్తానికి సీఎం రేసులో కవిత కూడా ఉన్నారని తెలుస్తుంది. సో, ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణలో రాజకీయాలు మరి ప్రతిరోజు సంచలనంగా మారుతున్నాయి. రాజకీయ సమీకరణలు కూడా మారుతున్నాయి. సో, మొన్నటి వరకు కవిత వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని, అదే క్రమంలో కవిత వెనుక బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారని కానీ, తర్వాత ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో సో, మొత్తానికి సీఎం రేసులో మాత్రం కవిత పేరు అయితే ఇప్పుడు కొంత లేటెస్ట్గా వినిపిస్తోంది. సో, మొత్తానికి తెలంగాణలో సీఎంల స్థాయిలో మరి ముగ్గురితో పాటు కవిత పేరు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది కనుక సో, దీంట్లో మరి మొదట స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆ క్రమంగా మరి రెండవ స్థానంలో కేసీఆర్ ఉంటారు. సో, బండి సంజయ్ కూడా మరి రేస్లో ఉన్నారు కనుక బీజేపీ పార్టీ నుంచి. సో, ఈ ముగ్గురిట్లో
ఒక్కరు మాత్రమే సీఎం అయ్యే అవకాశాలు ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో కల్వకుంట్ల కవిత కూడా మరి మాజీ సీఎం కేసీఆర్ కూతురుగా మరి ఆయనకున్న ధైర్య సాహసాలు పుణికిపుచ్చుకున్న మహిళ కావచ్చు, మహిళా ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన అంశాలు తీసుకోవడం కావచ్చు, బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల కోసం కావచ్చు, గతంలో మహిళలకు 33% రిజర్వేషన్ల విషయంలో కూడా ఆమె మరి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేసిన ఏదైతే ధర్నాలు కావచ్చు. సో మా కల్వకుంట్ల కవిత కూడా ఒక రాష్ట్ర స్థాయి నాయకురాలుగా ఎదగడానికి ఆమెకు దోహదపడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆమె పార్టీ ఆవిష్కరించిన తర్వాత మరి ఎవరెవరు ఆమె పార్టీలో చేరుతారు? ఇప్పుడున్న 3 పార్టీల్లో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 4వ పార్టీగా కవిత నిలబడుతుందా? సో అదే క్రమంలో కవిత ఏ మేరకు ప్రభావం చూపుతుందా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడిప్పుడే ఆమె సీఎం రేసులో ఉన్నప్పటికీ కూడా సీఎంఏ స్థాయిలో ఆమెకు అవకాశాలు తక్కువ. ఎందుకంటే 3 పార్టీలకు సంబంధించి ముక్కోన పోటీ చాలా తీవ్రంగా ఉండబోతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నుంచి మాత్రమే ఎవరో ఒకరు సీఎం అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక 2028లో సీఎం ఎవరవుతారనేది మాత్రం 2027 వరకు మనకు స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. సో అదే క్రమంలో ప్రజల నాడి అప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు కావచ్చు, అదే క్రమంలో బీఆర్ఎస్ పట్ల ఉన్న సానుభూతి కావచ్చు, ఇక మరి రేసులో ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన గ్రాఫ్ కావచ్చు ఎలా పెరుగుతుంది. సో అప్పుడు అవకాశాలు ఎలా ఉంటుంది, ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది అనేది మాత్రం 2027 వరకు మాత్రమే, ఒక 6 నెలల ముందు వరకు మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు జరుగుతున్న చర్చలో ఈ 4 పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కనుక సీఎం రేసులో మాత్రం ఈ 4 ఉన్నారు. సో చూడాలి మరి 2028 వరకు పరిస్థితులు ఎలా ఉంటాయనేది మాత్రం ఇప్పుడే అంచనా వేయడం కష్టం. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం అయితే సో ఈ 4 అయితే సీఎం రేసులో ఉన్నారు. ఎవరో ఒకరు మాత్రమే తెలంగాణ సీఎం అవుతారనేది మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు.